హాయ్, వెల్కమ్ టు సిరి ప్లాజా. ఇవాళ మనం రాజ్మా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, సో రాజ్మాని ఒక 6 hours ముందుగా వాటర్లో నానపెట్టుకోవాలి. తర్వాత కుక్కర్లో ఉడకపెట్టుకోవాలి. ఒక 4 whistles వరకు పడుతుంది దీనికి. సో నేను ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టుకున్నానండి. సో ఉడికించి పెట్టుకున్న రాజ్మా ఒక బౌల్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 cup, ఆయిల్, ఆనియన్ పేస్ట్. ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. టొమాటోస్ కూడా సన్నగా కట్ చేసి పెట్టుకొని మిక్సీలో వేసుకొని ఇలా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. పసుపు, కారం, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా. గరం మసాలా నేను ఇంట్లోనే తయారు చేశానండి. దీనికి ఇలాచీ, సాజీరా, చెక్క, లవంగాలు, ధనియాలు ఇవన్నిటిని లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకున్నాను. చింతపండు పేస్ట్, కొద్దిగా చింతపండు వాటర్లో నానబెట్టుకొని ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు. ఇంగ్రీడియంట్స్ అన్ని చూసాం కదా. ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని దాంట్లో 5 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైంది కదా. ఇప్పుడు 1 teaspoon ఆఫ్ ఆవాలు, అలాగే 1 teaspoon ఆఫ్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1 cup వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే 1 teaspoon ఆఫ్ పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లోకి 2 teaspoons ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 minute కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని ఒక 4 tablespoons వేసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఆనియన్ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 cup ఆఫ్ టొమాటో పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. సో ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. సో ఇదంతా బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు దీంట్లోకి 1 tablespoon ఆఫ్ చింతపండు రసాన్ని వేసుకోవాలి. దాన్ని మిక్సెడ్గా కలుపుకొని ఇప్పుడు 2 tablespoons ఆఫ్ కారాన్ని వేసుకోవాలి. సో కారం ఎక్కువగా తినేవాళ్ళు ఒక 1 tablespoon ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అలాగే సరిపడా ఉప్పు. సో ఇప్పుడు అన్నీ బాగా మిక్సెడ్గా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 1 cup ఆఫ్ వాటర్ వేసుకోవాలి. సో వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు ఒక 2 minutes వరకు కుక్ చేసుకోవాలి. ఒక 2 minutes కుక్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ముందుగా నానబెట్టుకొని ఉడకబెట్టుకున్న రాజ్మాని దీంట్లోకి వేసుకోవాలి. దానికంటే ముందు ఒక 2 tablespoons ఆఫ్ రాజ్మాని ఒక చిన్న బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో 1 bowl ఆఫ్ రాజ్మా దీంట్లో వేసుకొని కలుపుకున్నాం కదా. సో ఇప్పుడు ఇది బాగా మిక్సెడ్గా కలుపుకొని ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. మనం ఒక 2 tablespoons ఆఫ్ రాజ్మా పక్కన పెట్టుకోమని చెప్పాను కదండి. దీన్ని ఇప్పుడు స్పూన్తో కానీ ఫ్రీ హ్యాండ్తో కానీ మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా చిదుముకోవాలి. చిదుముకున్న తర్వాత కర్రీలోకి వేసుకోవాలి. ఎందుకంటే ఇలా చేయడం వల్ల కూరలో థిక్నెస్ పెరుగుతుంది. గ్రేవీ రావడం కోసం ఇలా చేస్తున్నాం. ఇలా మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని కూరలో కలుపుకోవాలి. సో మ్యాష్ చేసుకున్న రాజ్మాని
ఇప్పుడు మనం కూరలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం. ఇది బాగా మిక్సెడ్గా కలుపుకోవాలి. సో ఈ గ్రేవీ అంతా ముక్కలు అబ్జార్బ్ చేసుకునేలా ఒక 2 minutes కుక్ చేసుకోవాలి. ఒక 2 minutes కుక్ చేసుకున్న తర్వాత 1 teaspoon ఆఫ్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఒకవేళ స్పైసీగా ఉండాలి అనుకుంటే ఇంకొక 1 tablespoon ఆఫ్ గరం మసాలాని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో రాజ్మా మసాలా కర్రీ రెడీ అయిందండి. రాజ్మా బీన్స్లో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా వీక్లీ వన్స్ మీ మెన్యూలో ఈ కర్రీని యాడ్ చేసుకోండి, ఎందుకంటే దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం youtube.com/siriplazaలో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా లేటెస్ట్ రెసిపీ వీడియోస్ ఈమెయిల్ ఐడికి పొందవచ్చు. మరియు ఫుల్ డిస్క్రిప్షన్ కోసం siriplaza.comలోకి డైరెక్ట్గా లాగిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.